కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో గల ఒక ప్రసిద్ధ ఆలయంలో మహిళా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్పై ఎమ్మెల్యే కుమార్తె చేయి చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. వివరాలకు వెళ్తే ఈ నెల 12న భీమ అమావాస్యను పురస్కరించుకొని తుముకూరు రూరల్ ఎమ్మెల్యే బిఎస్ సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య శ్రీరంగపట్నంలోని అరతి ఉక్కడ ఆలయాన్ని సందర్శించారు. గర్భగుడిలోకి ప్రవేశించే విషయంలో ఆమెకు అక్కడ బందోబస్తు విధిలో ఉన్న మాండ్య మహిళా పోలీసు స్టేషన్ ఎస్ఐ సవితా బి పాటిల్ కు మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వాగ్వాదం ముదిరి ఐశ్వర్య ఎస్ఐ సవితపై చేయి చేసుకున్నారు. దీంతో ఎస్ఐ కూడా ప్రతిఘటించగా అక్కడే ఉన్న ఇతర పోలీసులు భక్తులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. ఈ ఘటనపై ఎస్ఐ సవిత కైతన్హళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐశ్వర్య తనను దూషించడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేసి అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఐశ్వర్య తరపున అందిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని సమాచారం. ఈ ఉదంతంపై ఎమ్మెల్యే సురేష్ గౌడ స్పందిస్తూ తన కుమార్తె ప్రవర్తనకు క్షమాపణలు కోరారు. జరిగిన ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ను గర్భగుడిలోకి అనుమతించి తన కుమార్తెను మాత్రం అడ్డుకున్నారని ఆరోపించారు. ఎస్ఐ తొలుత తన కుమార్తెను దూషించడంతోనే వివాదం మొదలైందని ఆయన వాదించారు. అయితే తన కుమార్తె పోలీసు అధికారిని కొట్టిన దృశ్యాలను తాను చూడలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై సమగ్ర విచారణ చేపడుతున్నారు.